గౌతమ్ అదానీ ఐఐటి ఖరగ్పూర్ ప్లాటినం జూబ్లీ సెలబ్రేషన్స్ లో కీనోట్ ఇచ్చారు. ఇందులో మాట్లాడుతూ చాలా ఇంపార్టెంట్ పాయింట్స్ చెప్పారు. ఆయన కీనోట్ లో చెప్తూ ఏమన్నారంటే భారతదేశం అనేది ఇప్పుడు సెకండ్ ఫ్రీడమ్ స్ట్రగుల్ చేయాల్సి ఉంది అని చెప్పారు. ఏంటా సెకండ్ ఫ్రీడమ్ స్ట్రగుల్ అంటే ఇదివరకు రోజుల్లో అలా కాదు, ఇప్పుడు సెకండ్ ఫ్రీడమ్ స్ట్రగుల్ అనేది యూత్ చేయాలి. అది కూడా ఎందుకు అంటే వీఆర్ ఇంపోర్టింగ్ మోర్ అమౌంట్ ఆఫ్ టెక్నాలజీ అని అంటున్నారు ఈయన. దీని వల్ల మనకి అప్కమింగ్ డేస్ లో అప్కమింగ్ ఇయర్స్ లో ఇష్యూస్ రావచ్చు అని చెప్పి ఈయన మెన్షన్ చేస్తున్నారు. ఈయన ఏమంటున్నారంటే 90% ఆఫ్ సెమీ కండక్టర్స్, అదే విధంగా 85% ఆఫ్ క్రూడ్ ఆయిల్ అనేది మనము ఇంపోర్ట్ చేసుకుంటున్నాం బయట దేశాల నుంచి, విచ్ ఈస్ ఎ వల్నరబిలిటీ టు ఇండియా. భారతదేశానికి ఇది ఒక పెద్ద వల్నరబిలిటీ. ఎందుకు అంటే ఈయన ఏమంటున్నారంటే ఆ సింగిల్ డిస్రప్షన్ లేకపోతే ఒక సింగిల్ శాంక్షన్ అనేది మన భారతదేశాన్ని ఇరకాటంలో పడేసే అవకాశం ఉంది అని చెప్తున్నారు. అంతే కదా, ఇప్పుడు సెమీ కండక్టర్స్ అన్ని 90% ఇంపోర్ట్ చేసుకుంటున్నాము. ఎక్కడ తైవాన్ నుంచి కానీ, ఇట్లా మెయిన్ ప్లేసెస్ అవే కదా. తైవాన్ నుంచి చెయ్యము, ఆ కంట్రీకి మనకి గొడవ ఏదైనా అయినా కానీ, లేకపోతే ఎనీ కైండ్ ఆఫ్ శాంక్షన్ పడ్డా కానీ, డబుల్ అయింది అనుకోండి ప్రైస్, ఏం చేస్తాం? ఆయిల్ అనేది డబుల్ అయింది అనుకోండి ప్రైస్, ఏం చేస్తాం? అందుకే మన దేశంలో ఏవైతే రిసోర్సెస్ ఉన్నాయో వీ విల్ హ్యావ్ టు యూటిలైజ్ దట్. అదే విధంగా మనము ఎక్స్పోర్ట్ చేయాలి, కానీ మనము ఇంపోర్టింగ్ పొజిషన్ లో ఎప్పుడైతే ఉంటామో మనకి కొంచెం ప్రాబ్లం ఉంటుంది. ఒకవేళ ఇంపోర్టింగ్ పొజిషన్ లో ఉన్నా కానీ ఎక్స్పోర్టింగ్ అనేది అంత రేంజ్ లో ఉంటే మనల్ని ఎవరైనా ఇబ్బంది పెడుతుంటే మనం ఇబ్బంది పెడతారు. భారతదేశాన్ని ఇబ్బంది పెడదాం అనుకున్న కంట్రీ ఏదైతే ఉందో అది నన్ను కూడా ఇబ్బంది పెడుతుంది, భారతదేశం నన్ను ఇబ్బంది పెట్టింది, నేను ఇలా ఇబ్బంది పెడితే అన్న భయం ఉంటుంది. ఇప్పుడు చైనాకి అదే, చైనాకి టారిఫ్స్ అని చెప్పి భయపెట్టాడు, చైనా కూడా టారిఫ్స్ వేసింది. రేర్ ఎర్త్ మెటల్స్ అమెరికాకి ఇవ్వనంది. సో నోరు మూసుకొని ఉన్నాడు. ఇప్పుడు సెకండరీ టారిఫ్స్ మన మీద వేసాడు కానీ చైనా మీద వేయలేదు. ఎందుకు? భయం. ఎందుకంటే చైనా ఈజ్ వన్ ఆఫ్ ద మేజర్ ఎక్స్పోర్టర్ ఇన్ ద వరల్డ్. అమెరికా అందుకే వేయట్లేదు. సో ఇలా ఉండాలి మనం కూడా. ఇది ఇంకా కంట్రీస్ ఇండిపెండెన్స్ అనేది ఎలా ఉంటుందంటే మోర్ దాన్ టెరిటోరియల్ ఇంటిగ్రిటీ, కంట్రోల్ ఓవర్ అల్గోరిథమ్స్ కానీ, టెక్నాలజీ కానీ, డేటా కానీ, వీటి మీద కంట్రోల్ అనేది ఇట్ డిఫైన్స్ మోర్ ఇండిపెండెన్స్ ఈ రోజుల్లో అని చెప్పి అంటున్నారు. అండ్ ఇవే ఈ టెక్నాలజీ కానీ, ఈ కంట్రోల్ ఓవర్ అల్గోరిథమ్స్ కానీ, ఇంకా రోబోట్స్ కానీ, వాట్ ఎవర్ ఇట్ ఈస్, ఏఐ, ఈ టెక్నాలజీ బేస్ మొత్తం మీద ఏదైతే ప్రపంచాన్ని నడిపిస్తుందో దాని మీద కంట్రోల్ ఉంటే అదే నెక్స్ట్ వెపన్స్. అవే టెరిటోరియల్ ఇంటిగ్రిటీ అనేది దాని సిగ్నిఫికెన్స్ కొంచెం తగ్గుతుంది. ఒకవేళ ఎవరైనా టెరిటోరియల్ గా మనకి ఇబ్బంది పెడితే మనం టెక్నాలజికల్ గా భయపెట్టచ్చు అని చెప్పి ఈయన అంటున్నారు. అండ్ భారతదేశం అనేది టెక్నాలజికల్లీ అండ్ టెక్నికల్లీ పెరగాలి. దీస్ ఆర్ ఆల్ ద వెపన్స్. అండ్ యూత్ అనేవాళ్ళు దీని అంతటికి డ్రైవ్ చేయడానికి యూతే ఇంపార్టెంట్ అని చెప్పి ఈయన మెన్షన్ చేస్తున్నారు. అదానీ ఐఐటి ప్లాటినం జూబ్లీ చేంజ్ మేకర్స్ ఫెలోషిప్ ప్రోగ్రామ్ ఇంట్రడ్యూస్ చేశారు. దీంట్లో లివింగ్ ల్యాబొరేటరీస్ అనేవి ఉంటాయి అని చెప్పారు. అండ్ దాని గురించి డీటెయిల్స్ కూడా క్లియర్ గా చెప్పారు. సో అదానీ అంటే వన్ ఆఫ్ ద టాప్ ఇండస్ట్రియలిస్ట్ ఆఫ్ భారతదేశం. సో ఈయన ఇంత స్పెసిఫిక్ గా నొక్కి వక్కానిస్తున్నారంటే ఎవ్రీవన్ షుడ్ అండర్స్టాండ్ అండ్ ఎవ్రీవన్ షుడ్ గో ఇన్ దట్ వే. సో భారతీయులారా అండ్ ద యూత్, బీ రెడీ ఫర్ ద సెకండ్ ఫ్రీడమ్ రెవల్యూషన్ ఫర్ భారతదేశం.